హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఎప్పుడు చేసుకునే టిఫిన్స్లా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేసుకునే సేమియా కిచిడి. ఒక్కసారి చెయ్యాలే కానీ మళ్ళీ మళ్ళీ చేసుకునేంత రుచిగా చాలా సులభంగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకొని 200 గ్రాముల సేమియా వేసి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కనుంచుకొని, ఇప్పుడు బాండెల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 20 జీడిపప్పు, 3 పచ్చిమిర్చి, ఓ రెమ్మ కరివేపాకు వేసి ఓ నిమిషం పాటు వేపుకొని 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల సన్నని తరుగు వేసి 2-3 నిమిషాల పాటు వేపుకోవాలి. ఎర్రగడ్డ వేగాక 2 చిన్న టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటా మెత్తపడేంత వరకు వేపుకొని, అందులోనే ఓ పెద్ద క్యారెట్ ముక్కలు, 6 బీన్స్ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకొని, 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాసుల నీళ్లు పోసి బాగా కలిపి హై ఫ్లేమ్లో నీళ్లు తెల్లేంత వరకు మరిగించుకొని, నీళ్లు ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న సేమియాను వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి దింపి సర్వ్ చేసుకుంటే వేడి వేడి సేమియా కిచిడి రెడీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.